ఇలాంటి భూమి అనేది ఏం లేదు. పదులు ఉంటే ఏ పొలం రేగడి భూములలో కూడా నడుస్తుంది, లేకపోతే ఎర్రబిడికాయ నడుస్తుంది, దుబ్బలైన నడుస్తుంది. దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఒకటే పంటల కోసం ఏం కాదు, ఇప్పుడు మన చిలక చుట్టూ ఫిన్సింగ్ చేసుకుంటాం, ఫిన్సింగ్ ఉపయోగపడుతుంది, పండ్ల తోటలు పెట్టుకుంటాం, తోటలకు ఉపయోగపడుతుంది. కొంతమంది పోల్స్ నిలబెట్టి హోల్ చేయడానికి కూడా కరెంట్ పోల్స్ సంబంధించి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. మనకు కరవానికి ఏది ఉండదు, మంచిగా పౌడర్ కోటింగ్ లో ఫీల్డింగ్ కంపెనీ వస్తుంది. రెగ్యులర్ మోడల్ వచ్చేసి చేతక్లో కూడా మంచిగానే ఉంటుంది. క్వాలిటీ ఐరన్ క్వాలిటీలో కానీ, గేర్ బాక్స్ క్రౌన్ పినియన్ కానీ, పోస్ట్ హోల్ డ్రిగ్గింగ్ చేసే మెటీరియల్ యూజ్ చేయడం కానీ ప్రతి ఒక్కటి హెవీగా ఉంటుంది. మీరు చెప్పారు ఒక మనిషితో ఒక గుంత తీయాలంటే 100 రూపాయలు 150 రూపాయలు తీసుకుంటున్నారు. అదే ఈ పోస్ట్ హోల్డర్ తోటి తీసుకున్నట్టు ఒక గుంతకి ఎంత తీసుకోవచ్చు? ఇప్పుడు గుంతకు అనేది వాళ్ళు కూడా అదే చార్జ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమైతుందంటే పంట పెట్టుకునే రైతుకు టైంలో ఆదాయం అవుతుంది. ఇప్పుడు ఒక ఎకరానికి వచ్చేసి యావరేజ్ గా మనం 100 పొక్కలు పెట్టుకుంటే ఆదాయ పరంగా కూడా తీసుకున్నట్టే ఒక హోల్ చేయించినట్టు ఎంత ఖర్చు అయితే ఎంత మిగలొచ్చు? ఇప్పుడు మామూలుగా మనకు యావరేజ్ ఒక పొక్కకు 100 రూపాయలు తీసుకున్నా. రైతు సోదరులకు, వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రిక్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మీకు మంచి ఒక సరికొత్త యంత్రం అని చెప్పబోతున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది చాలా మందికి తెలిసిందే. దీన్నే పోస్ట్ హోల్ డిగ్గర్ అనే యంత్రంగా చెప్పుకోవచ్చు. ఇది ట్రాక్టర్ ఆపరేటెడ్ యంత్రంగా చెప్పుకోవచ్చు. ఇది VPR అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు 2 రకాల బ్రాండెడ్, ఒకటి వచ్చేసి చేతక్ బ్రాండ్, మరొకటి వచ్చేసి ఫీల్డ్ కింగ్, 2 రకాల బ్రాండ్స్ తోటి ఈ యొక్క యంత్రాన్ని మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. చాలా మంది పండ్ల తోటలు పెట్టాలనుకున్న రైతులకి గుంతలు తీయాలంటే కూలీలతోటి ఆధారపడి గుంతలు తీయాలంటే రోజంతా కష్టపడితే కూడా దాదాపు ఒక 50-100 గుంతలు కూడా తీయలేరు. కానీ ఇది చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ గుంతలు తీసే అవకాశం ఉంది. దీంతో పాటు మన పొలం చుట్టూ స్తంభాలు ఏర్పాటు చేసుకోవడానికి, అదేవిధంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడానికి, గుంత తీయడానికి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మరి యొక్క పోస్ట్ డిగ్గర్ యొక్క ధర ఎంత ఉంటుంది, దీని క్వాలిటీ ఏంది, దీని మెయింటెనెన్స్ ఏంది, ఇది ట్రాక్టర్ ఎంత HP గల ట్రాక్టర్కి దీన్ని పనిచేసే అవకాశం ఉంది, పూర్తి సమాచారం వివరించడానికి VPR అగ్రో ఇండస్ట్రీస్ ప్రశాంత్ రెడ్డి గారు మనతో పాటున్నారు. వారిని అడిగి మరింత సమాచారం పోల్ డిగ్గర్స్ గురించి తెలుసుకుందాం. నమస్తే ప్రశాంత్ రెడ్డి గారు. నిత్యం కొత్త యంత్రాలు పట్టుకొస్తారు మార్కెట్లోకి. పోస్ట్ హోల్ డిగ్గర్ అంటారు, ఏంది అసలు పోస్ట్ హోల్ డిగ్గర్ గురించి కొంచెం చెప్పండి. అసలు ముందుగా రైతు మిత్రులందరికీ నమస్తే. మామూలుగా మనకు పోస్ట్ హోల్ డిగ్గర్ వల్ల ఉపయోగం ఏమిటంటే, ఇప్పుడు ఒక రైతు వచ్చేసి ఎప్పుడన్నా ఒక పామాయిల్ తోట కానీ, లేకపోతే ఒక మామిడి తోట కానీ, బత్తాయి తోటలు పెట్టుకున్నప్పుడు ఏంటంటే చిన్న మొక్కలు ఉంటాయి. ఆ మొక్కలు పెట్టుకోవాలన్నప్పుడు ఒక గుంతలు తీయడానికి రైతులు అనేది ఇవాళ రేపు వచ్చేసి కూలీల కొరత చాలా ఉన్నది. వాళ్ళు ఏంటంటే ఉన్నోళ్ళు కూడా ఏంటంటే ఒక్కొక్క పాదకు 100, 200, 300, 400 అంటే ఒక్కొక్క రకరకాల సైజుని బట్టి కూడా ఆ 9 ఇంచుల, 6 ఇంచుల, 12 ఇంచుల అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనికి ఏంటంటే రైతులు చాలా మంది మన దగ్గర రూటోవేటర్లు కానీ స్ప్రేలు తీసుకున్న రైతులు ఏంటంటే మాకు పోస్ట్ హోల్ డిగ్గర్ కావాలి, ఈ విధంగా మేము తోట పెట్టుకున్నాం అని చెప్పేసి రైతులు అడగడం జరిగింది. వారి కోసం అనేది మిషన్లు తెప్పించిన. ఇందులో వచ్చేసి ఒకటి ఫీల్డ్ కింగ్ కంపెనీలో ఉన్నవి, మనకు చేతక్ కంపెనీలో కూడా మనకు పోస్ట్ హోల్ డిగ్గర్ అనేది 2 రకాలు ఉన్నాయి మన దగ్గర. ధరల విషయం మాట్లాడుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మనకి ఏదైతే ఫీల్డ్ కింగ్, ఇక్కడ చేతక్, ధరలు 2 ఎట్లా వేరియంట్ ఉంటాయి? ఇప్పుడు మనకు ధరల కంటే ముందు ఏంటంటే ఇందులో వచ్చేసి ఫీల్డ్ కింగ్ లో సైజులు ఉంటాయి. ఒకటి వచ్చేసి 6 ఇంచులో హోల్ సైజు, ఇంకొకటి వచ్చేసి 9 ఇంచుల హోల్ సైజు, అంటే హోల్ సైజ్ అంటే డెప్త్, ఇంకొకటి వచ్చేసి 12 ఇంచుల వెడల్పు, ఇంకొకటి వచ్చేసి 18 ఇంచులు. మొత్తం 4 రకాలు ఉంటాయి. ఫీల్డ్ కింగ్ 4 వేరియంట్ ఉంటాయి. 4 వేరియంట్, 2 కంపెనీలు 4 వేరియంట్, 2 కంపెనీలు వచ్చేసి 4 వేరియంట్స్ ఉంటాయి. అయితే ఇందులో డెప్త్, లోతు ఎంత అంటే 3 ఫీట్ల వరకు లోతు వెళ్తుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది 3 ఫీట్ల, అది 3 ఫీట్ల వరకు లోతు. ఏదైనా 3 ఫీట్లే, 3 ఫీట్లే. ఇవి చేతక్ బ్రాండ్ లో అయినా సరే 3 ఫీట్లు వెళ్తుంది, ఫీల్డ్ కింగ్ లో అయినా సరే 3 ఫీట్లు వెళ్తుంది. ఇది లోతు. మనకు వెడల్పు వచ్చేసరికి 6 ఇంచులు, 9 ఇంచులు, 12 ఇంచులు, 18 ఇంచులు ఫీల్డ్ కింగ్ లో ఉంటుంది. మనకు చేతక్ బ్రాండ్ లో వచ్చేసరికి 9 ఇంచులు, 12 ఇంచులు మాత్రమే అందుబాటులో ఉంది. 2 సైజులే ఉంటాయి. 2 సైజులే ఉన్నాయి, 9 ఇంచులు, 12 ఇంచులు. డెప్త్ సేమ్ మళ్ళీ 3 ఫీట్లు, 3.5 వరకు లాస్ట్ అనేది లోతు రావడం జరుగుతుంది. మనకి పొడవు ఉంటాయి, ఇంకా ఎక్కువ ఫీట్లే ఉంటాయా? ఎక్కువ ఫీట్లకి వాళ్ళకి ఇంకేమైనా కావాలనుకుంటే మనకు ఆర్డర్ బేస్ మీద స్పెషల్గా తయారు చేసి ఇస్తాం. కొంతమంది 5 ఫీట్లు అడుగుతారు తంబాలు వేసేందుకు. వాళ్ళు ఏమైనా స్పెషల్గా ఆర్డర్ పెట్టుకుంటే కొంచెం టైం ఉంటుంది, దానికి ఒక 25 days నుంచి 1 month వరకు టైం ఉంటుంది. ఆ టైం లోపల వాళ్ళ ఆర్డర్ మీద మనం తెప్పించిస్తాము. ఇప్పుడు రేట్లు చెప్పండి, ఒక్కొక్క మీరు చెప్పిన సైజుల ప్రకారంగా రేట్. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి మన దగ్గర ఉన్న స్టాక్ ఫీల్డ్ కింగ్ లో వచ్చేసి 12 ఇంచులు, 18 ఇంచులు అందుబాటులో ఉంది. 12 ఇంచుల సైజ్ వచ్చేసి మనకు 89,000 పడుతుంది. 18 ఇంచుల సైజ్ వచ్చేసి 98,000 పడుతుంది. అదే చేతక్ లో వచ్చేసరికి ఏమో దాదాపుగా మనకు 9 ఇంచులు ఉంది, 12 ఇంచుల వెడల్పులో ఉంది. డెప్త్ సేమ్ ఉంటుంది. 9 ఇంచులు వచ్చేసేమో 85,000 పడుతుంది. 12 ఇంచులు వచ్చేసేమో 95,000 పడుతుంది. ఇది రేట్లు. ఇది ఓకే. ఇది నడపడం చూసుకున్నట్టయితే ఎట్లా ట్రాక్టర్ HP ఎంత ట్రాక్టర్ ఉండాలి దీనికి? మనకు దాదాపు మనకు 35 HP నుంచి ఏ బండి అయినా నడుస్తుంది. ఆల్మోస్ట్ చిన్న ట్రాక్టర్లకు కూడా నడుస్తుంది. ఎందుకంటే దీనికి పెద్ద లోడ్ పడేది ఉండదు. ఎంతసేపు ఒక సైజ్ దగ్గర ఒక పాయింట్ పెట్టేసి అక్కడ హోల్ వేయడం తీయడం అంతవరకే ఉంటుంది. కాబట్టి లోడ్ పడే అవకాశం తక్కువ ఉంటుంది. మొత్తం ట్రాక్టర్ PTO అటాచ్మెంట్ తో మాత్రమే నడుస్తుంది. ఇది ట్రాక్టర్ PTO జాయింట్ ఉంటుంది. రూటోవేటర్ ఏ విధంగా కనెక్షన్ చేస్తామో మనం అదే విధంగా కనెక్షన్ చేసుకొని మనకు లోతు డెప్త్ అనేది కింది మీదకి హోల్ వేసుకుంటామంటే కింది మీదకి అనేది పుష్ అప్ డౌన్ చేసుకోవాలి. దానివల్ల మనకు మట్టి జామ్ కాకుండా ట్రాక్టర్ మీద లోడ్ పడకుండా ఈజీ అనేది హోల్స్ అనేది రావడం మంచిగా నీట్ గా రావడం జరుగుతుంది. మనకి ఎంత ఒక హోల్ కి ఎంత టైంలో హోల్ చేసేస్తుంది?
మనకు కరెక్ట్ ల్యాండ్ మంచి మెత్త ఉందనుకోండి, ఒక నిమిషంలోనే ఒక హోల్ అయిపోతుంది. నిమిషంలో కూడా తను తక్కువ టైంలో అయిపోతుంది. ఇంకా మా యావరేజ్ గా మనం నిమిషాన్ని పెట్టుకుని ఒక గంటకు 50 నుంచి 60 పొక్కలు అయితే ఈజీగా. ఎందుకంటే ఒక్కొక్క లైన్ అనేది వెళ్ళాలి, హోల్ మీద పెట్టుకోవాలి, ఒక 50 నుంచి 60 పొక్కలు ఈజీగా అవుతాయి మనకు. ఓకే, మనకి హోల్ సైజ్ కూడా మనకి మంచిగా వస్తుందా? అంటే రౌండ్ గా రావడం కరెక్ట్, నీట్ గా రౌండ్ గా వచ్చేస్తుంది, ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే, చాలా మంచి నీట్ గా వచ్చేస్తుంది మనకు. ఓకే, ఇప్పుడు ట్రాక్టర్ మనం అటాచ్ చేసుకొని నడిపిస్తాం కదా, ఈ పోస్ట్ హోల్ డిగ్గర్ నడిపిస్తే డీజిల్ పరంగా కూడా ఎంత పెద్ద వేరియంట్ ఏం ఉండదు. 2-2.5-3 లీటర్లు గంటకు వచ్చేసి పెద్ద. దాని వల్ల డీజిల్ కూడా ఎక్కువైంది, ఎందుకంటే మామూలుగా ఇప్పుడు దున్నేది అయితే కాదు కదా, కాబట్టి 2.5-3 లీటర్లు ఈజీగా యావరేజ్ గా పెట్టుకోవచ్చు మనము. ఓకే, ఇప్పుడు దీనిలో వెయిట్ల విషయం కూడా చూసుకుంటే ఎంత వెయిట్ ఉంటాయి? యావరేజ్ గా ఏది చూసుకున్నా 210 నుంచి 220 కేజీల మధ్యన ఉంటాయి సార్ మొత్తం. అంటే ఒక్కొక్క సైజుని బట్టి ఉంటుంది కాబట్టి చిన్నదానికి సంబంధించి ఒక 5-10 కేజీలు తగ్గుతుంది, పెద్దదానికి ఒక సైజు 12 ఇంచెస్ 18 ఇంచెస్ వచ్చేసరికి ఒక 10 కేజీలు పెరుగుతుంది మనకు. ఓకే, దీంట్లో మనకు పైన చూసుకున్నైతే స్ప్రింగ్ రాడ్ ఇచ్చారు. ఏంటంటే దేనికన్నది మనకు హైడ్రాలిక్ జాక్ వల్ల స్ప్రింగ్ రాడ్ ఉండడం ఏంటంటే మనకు హోల్ వేసినప్పుడు వెనక ముందుకు వైబ్రేట్ రాకుండా దాని ఆ స్ప్రింగ్ వల్ల మనకు కొంచెం యూజ్ ఉంటుంది. హోల్ అనేది కూడా పర్ఫెక్ట్ పడుతుందుకు మనకు అది యూజ్ అవుతుంది. అడ్జస్ట్ చేసుకోవడానికి ఒకవేళ మనం ఏ పొజిషన్ వేసుకోవాలనుకుంటే దాన్ని టైట్ చేసుకొని ఆ పొజిషన్ లో అది మార్చుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది మనకు. ఓకే, ఈ పోస్ట్ హోల్ డిగ్గర్ లో మనకి కిందికి దింపుకొని హోల్ చేసుకున్నట్టు ఇది ఉంటుంది కదా, ఇది దీని యొక్క క్వాలిటీ ఏ విధంగా ఇస్తారు మీరు? దాదాపు మనకు అది 6 mm షీట్ వచ్చేస్తుంది, కింద నుంచి మొత్తం సింగిల్ షీట్ వస్తుంది. మన కింద ఒక బ్లేడ్ 2 నట్ బోల్ట్ ఉంటాయి, ఆ పక్క 2 బ్లేడ్, ఈ పక్క ఒక బ్లేడ్. అదేంటంటే అరిగిపోయినప్పుడు బ్లేడ్ మార్చుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ లో మెయింటెనెన్స్ విషయంలో మనకు ఓన్లీ ఆయిల్ మెయింటెనెన్స్ ఉంటుంది. గేర్ బాక్స్ దాదాపు 1 లీటర్ నుంచి 2 లీటర్ల ఆయిల్ అనేది పట్టడం జరుగుతుంది. మొత్తం గేర్ బాక్స్ మొత్తం గేర్ బాక్స్ పీటీఓ అటాచ్మెంట్ అంటేనే గేర్ బాక్స్ ఖచ్చితంగా ఉంటుంది. మనకు హెవీ డ్యూటీ డబల్ గేర్ బాక్స్ అనేది రావడం జరుగుతుంది. దానికి తగ్గట్టు ఒక ట్రాక్టర్ హెచ్పీ తగ్గట్టు దానికి ఎంత కెపాసిటీ కావాలనేది కంపెనీ డిజైనింగ్ ఒక డిపార్ట్మెంట్ ప్రకారం అనేది జరుగుతుంది. ఇప్పుడు దీనికి వచ్చేసరికి గేర్ బాక్స్ పెద్ద ఉంది, దానికి చిన్న ఉంది అన్నప్పుడు ఏముంటుంది అంటే అదేదో ప్రాబ్లం ఉన్నది కదా, ఆ కంపెనీ డిజైనింగ్ నామ్స్ ప్రకారం వాళ్ళు అట్లా చేశారు, చెత్త కంపెనీ డిజైనింగ్ నామ్స్ ప్రకారం వీళ్ళు ఇట్లా చేసి ఉంటారు అంతే. ఎంత ఆయిల్ ఎంత పడుతుంది? మనకు అందులో 1.5 లీటర్ నుంచి 2 లీటర్ ఆయిల్ పడుతుంది. ఇందు కూడా ఆల్మోస్ట్ 2 నుంచి 2.5 లీటర్ ఆయిల్ వరకు ఇందులో, ఎందుకంటే గేర్ బాక్స్ కొంచెం పెద్ద ఉంది కాబట్టి ఒక 2 లీటర్లు పెట్టుకోవచ్చు. అది కొంచెం చిన్న సైజ్ అనిపిస్తుంది కాబట్టి మనకు 1.5 లీటర్ నుంచి 2 లీటర్ యావరేజ్ గా పెట్టుకోవచ్చు. ఆయిల్ కూడా ఎన్ని రోజులకు వస్తారంటే ఎన్ని హోల్స్ 250 నుంచి 300 hours మార్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు ఇది ఇస్తున్నారు కదా, ఇప్పుడు ఏదైతే మనకి ప్లేట్ లోపలికి బొక్కలు చేసే ఈ మిషన్ ఇది ఖరాబ్ అయినాక మళ్ళీ మీ దగ్గర మనకు అది అంత ఈజీగా అయితే పోదు, ఎందుకంటే ఎన్ని సైకిల్స్ వస్తాయి, ఎన్ని హోల్స్ వేసుకోవచ్చు? ఇన్ని హోల్స్ అని ఖచ్చితంగా మనం చెప్పలేము, ఒక్కొక్క ల్యాండ్ బట్టి ఉంటది. ఇప్పుడు పదునున్న పొలాలలో వేస్తేనేమో మనకు అరుగుదల అనేది తక్కువ ఉంటుంది, లేని పొలాలు వేస్తే అరుగుదల ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అని చెప్పనీకి ఉండదు. యావరేజ్ గంటకు మాత్రం 50 నుంచి 60 పొక్కలు అయితే మాత్రం మనం ఖచ్చితంగా చెప్పగలము. ఓకే, ఇంతకుముందు మీరు చెప్పారు ఒక మనిషితో ఒక గుంత తీపాలంటే 100 రూపాయలు 150 రూపాయలు తీసుకుంటున్నారు. అదే ఈ పోస్ట్ హోల్డర్ తోటి తీసుకున్నట్టు ఒక గుంతకి ఎంత తీసుకోవచ్చు? ఇప్పుడు గుంతకు అనేది వాళ్ళు కూడా అదే చార్జ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ ఏమైతుందంటే పంట పెట్టుకునే రైతుకు టైంలో ఆదాయం అవుతుంది. ఇప్పుడు ఒక ఎకరానికి వచ్చేసి యావరేజ్ గా మనం ఒక 100 పొక్కలు పెట్టుకుంటే 100 కానీ లేకపోతే 500 నుంచి యావరేజ్ కొంతమంది పెట్టుకుంటారు. ఆ విధంగా పెట్టుకోవాలని కూడా టైం ఎక్కువ పడుతుంది మనకు, మనుషులతో చేయాలంటే. అదే మిషన్ తో ఒక 2 గంటలలోనే కంప్లీట్ చేస్తుంది మనకు. మరి ఆదాయ పరంగా కూడా తీసుకున్నట్టే ఒక హోల్ చేయించడానికి ఎంత ఖర్చు అయితే ఎంత మిగిలొచ్చు? ఇప్పుడు మామూలుగా మనకు యావరేజ్ ఒక పొక్కకు 100 రూపాయలు తీసుకున్నా వాళ్ళకు 20 నుంచి 30 రూపాయలు పోయినా మనకు 60-70 రూపాయలు ఈజీగా మిగులుతాయి. ఏం ప్రాబ్లం ఉండదు. కొంతమందికి ఎక్కువ కూడా ఉంటుంది మార్కెట్ లో, మనం యావరేజ్ గా చెప్తున్నాం. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క 200 తీసుకుంటారు, 150 తీసుకున్న ఉంటారు, 100 రూపాయలు తీసుకుని ఉంటారు. కాబట్టి వాళ్ళ ఏరియాలను బట్టి డిసైడ్ అవుతుంది మనకి. ఇది రైతులు కొనుక్కున్న తర్వాత అంటే దీనికి నడిపించుకున్న తర్వాత పక్కకు పెట్టుకుని ఎక్కువ ఉండడం వల్ల దీనికి ఖరాబ్ అయ్యి అట్లాంటి ఏమన్నా ఖరాబ్ అని ఏది ఉండదు. మంచిగా పౌడర్ కోటింగ్ లో ఫీల్డ్ కింగ్ కంపెనీ వస్తుంది. రెగ్యులర్ మోడల్ వచ్చేసి చెతక్లో కూడా మంచిగానే ఉంటుంది. క్వాలిటీ ఐరన్ క్వాలిటీలో కానీ, గేర్ బాక్స్ క్రౌన్ పినియన్ కానీ, పోస్ట్ హోల్ డ్రిగ్గింగ్ చేసే మెటీరియల్ యూజ్ చేయడం కానీ ప్రతి ఒక్కటి హెవీగా ఉంటుంది, మంచి నాణ్యత ఉంటుంది. దీనివల్ల మనకి ఏదైతే ఖరాబ్ అయిపోయి తుప్పు పడిపోయి ఇరిపోయేది ఎక్కడ ఉండదు. రైతుకు అవసరం ఉన్న రోజులు దాన్ని ఉపయోగించుకొని దాని తర్వాత ఏ వస్తువైనా ఒకటే పని అయిపోయిన తర్వాత దాన్ని తూడ్చుకొని వీలైతే దాన్ని వాటర్తో మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని ఓ నీడ పట్టుకు పెట్టుకుంటే 10 కాలాల పాటు మంచిగా వస్తుంది. ఏదో మనకు అది వస్తువు అని తీడి చెత్తలో వాడడం మట్టిలో వాడేసి ఏ వస్తువు అయినా ఖరాబ్ అవుతుంది మనకు. ఇంకోటి ఇప్పుడు కింది దానికి ఈ పాట ఒకవేళ రైతులకు ఖరాబ్ అయ్యో ఇరిగిపోయింది అనుకో, మళ్ళీ సపరేట్ కొనుక్కోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? మనకు ప్రతి ఒక్క దానికి ఇక్కడ నట్ బోల్ట్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు ఈ పొజిషన్ మీకు మొత్తం అరిగిపోయింది, లేకపోతే మీకు రాళ్లలో ఎలా బాగా కొట్టినప్పుడు స్ట్రక్ అయ్యి ఇరిపోయింది అనుకోండి, ఈ పొజిషన్ కార్డ్ కూడా సపరేట్ దొరుకుతుంది. అది
ఎంత ఉంటుంది అందాగా యావరేజ్ కాస్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు నేను అడగలేదు, కంపెనీ నుంచి నేను తెప్పించలేదు. కాకపోతే నా అందాది ఏమనుకుంటున్నా ఒక 10 నుంచి 15 వేల మధ్యన ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. 10 నుంచి 15 ఓన్లీ సపరేట్ పై కాడిగా వరకు ఉండొచ్చు. ఓకే, నార్మల్ భూములలో లోపల రాళ్ళు ఉంటాయా తెలియదు. ఒకవేళ చిన్న చిన్న గులకరాలు లావు రాళ్ళు గుంత తీసిన లోపల చేసిన రాళ్ళు అడ్డం వచ్చినాక ఇవన్నీ ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయా? ఇరిగిపోవడం అంటే ఏముండదు. ఇప్పుడు మనకేంటంటే ఒక హోల్ వేసినప్పుడు లోపల మనకు బండ తాకుతుందా వెళ్తుందా లేదా అనేది మనకు డ్రైవర్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళకి పొజిషన్ తెలిసిపోతుంది. ఫీట్ పోయినప్పుడు అర్థమైంది, ఫీట్ పోయినప్పుడు 2 ఫీట్ అయినా తెలుస్తుంది. మామూలుగా చిన్న గులకరాలు అట్లాంటివి ఉన్నా కూడా మంచిగా నడుస్తుంది. నేది పెద్ద రాళ్ళు ఉంటే మాత్రం హోల్ అనేది కరెక్ట్ రాదు. ఓకే, అది ఒకటి చూసుకోవాలి. ఏ వస్తువైనా చూసి నడిపించుకోవాలి. వాళ్ళ పొలాలను బట్టి మెత్త ఉంటే పర్లేదు, 3 ఫీట్ల హైట్ వరకు నడుస్తుంది, హ్యాపీ చేసుకోవచ్చు. నెరి లోపల రాయి ఉండి బండ ఎక్కుంటే మాత్రం హోల్ సైజ్ అనేది రాదు, బండనైతే పలగొట్టదు. మామూలుగా గులకరాలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి పలగొట్టేస్తుంది ఈజీగా మనకు అనేది అటు ఇటు రన్. ఇప్పుడు ఈ రన్నింగ్ తిరిగినప్పుడు ఏమైందంటే ఆ రాయి అనేది ఈ పొజిషన్ లో గ్యాప్ లోకి వచ్చేస్తుంది. ఈ గ్యాప్ లోకి వచ్చి పైకి వచ్చిన తర్వాత మనం స్పీడ్ అన్నాం అనుకో, ఇట్లా పుషప్ అప్ డౌన్ చేస్తే ఆ మట్టి ద్వారా రాళ్ళు అనేది పక్కకు పోయి మన హోల్ అనేది రాళ్ళు లేకుండా నీట్గా ఉంటుంది మనకు. ఓకే, పోస్ట్ హోల్ డిగ్గర్స్ అంటే ఎలాంటి భూములకు మంచి పని చేస్తుంది? ఇలాంటి భూమి అనేది ఏం లేదు, పదునుంటే ఏ పొలం రేగడి భూములలో నడుస్తుంది, లేకపోతే ఎర్రబెడికాయ నడుస్తుంది, దుబ్బలైన నడుస్తుంది. దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఒకటే పంటల కోసం ఏం కాదు, ఇప్పుడు మన చిలక చుట్టూ ఫిన్సింగ్ చేసుకుంటాం, ఫిన్సింగ్ ఉపయోగపడుతుంది, పండ్ల తోటలు పెట్టుకుంటాం, తోటలకు ఉపయోగపడుతుంది. కొంతమంది పోల్స్ నిలబెట్టి హోల్ చేయడానికి కూడా కరెంట్ పోల్స్ సంబంధించి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది మనకు, ఒక్క విధంగానే ఏముండదు. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే దీంట్లో మనకి వ్యారంటీ ఏమన్నా ఇస్తున్నారా? ఇక్కడ గేర్ బాక్స్ వారంటీ 6 months ఉంటుంది. గేర్ బాక్స్ ఏదైనా సరే గేర్ బాక్స్ వారంటీ 6 months ఉంటుంది. ఈ 6 months లోపల మీకేమన్నా గేర్ బాక్స్ ఇరిగిపోయినా మేజర్ ఇంకేమైనా ప్రాబ్లం వచ్చినా మాకు గేర్ బాక్స్ అది పంపించండి, మేము సర్వీస్ చేసి మేము మీకు రిటర్న్ మళ్ళీ అనేది పంపించడం జరుగుతుంది. దానికి కొంత టైం పడుతుంది, ఆ టైం వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది మనకు. ఓకే, ఇది నార్మల్ రైతులు వాడుకున్న తర్వాత కూడా దీన్ని పెట్టుకోవడానికి అంటే ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా వెనకాల పట్టీలు ఉన్నట్టున్నాయి. సింపుల్, అది మనం టాప్ లింక్ తగిలిస్తాము, ఒక పొజిషన్ నిలబెట్టి పెట్టడమే. ఇప్పుడు కూడా మనం ఏం రాళ్ళు ఏం పెట్టి కట్టింది అయితే కాదు, సింపుల్ గా తెచ్చి ఇలా పెట్టడమే. ఈ పొజిషన్ లో ఎట్లా పెట్టుకున్నామో మనము పని అయిపోయిన తర్వాత కూడా ఇప్పి కూడా అదే పొజిషన్ లో పెట్టుకోవచ్చు, బ్యాలెన్సింగ్ చేసుకోవచ్చు. ఏముండదు, మంచి ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది, ఎక్కువ ఇబ్బంది ఉండదు. కొంతమంది ఇప్పుడు తెలివిగా ఆలోచించిన వాళ్ళకు దీని ద్వారా మంచి ఆదాయం కూడా పొందుతారు రైతులు. ఇప్పుడు యువత కూడా వ్యవసాయంలోకి ఏంటంటే చాలా మంది మక్కువ చూపిస్తారు, ఈ సాఫ్ట్వేర్ జాబులు చేసి ఇవన్నీ చేయాలంటే వాళ్ళకి 15-20 వేల జీతాన్ని చేయాలంటే చాలా ఇబ్బంది పడుతారు. వ్యవసాయం కూడా రైతులు ఇంకా ముందరికి రావాలి, ఇట్లా నాణ్యతమైన వస్తువులు తీసుకొని మంచి దిగుబడులు పంటలు పండించిన వాళ్ళకి కానీ ఇంకా కొత్తగా రైతులు ఎవరైనా సరే కష్టపడే వాళ్ళకి ఇట్లాంటి మిషన్ల ద్వారా వాళ్ళకు కూడా తక్కువ సమయంలో ఎక్కువ పని కూడా మనకు అనేది సేవ్ అవుతుంది మనకు. ఇట్లాంటి పోస్ట్ హోల్ డిగ్గర్ కూడా ఆదాయం పొందుతుంది, మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, మరి చూసిన రైతు సోదరులారా, మరి ఇది రోజు ఈ వీడియోలో ఈ పోస్ట్ హోల్ డిగ్గర్ యొక్క సమాచారం, దీని యొక్క ధరలు, దీంట్లో ఉన్న వేరియంట్స్, ఇది ఎంత లోతు పోతుంటుంది, దీనివల్ల దీని వెడల్పు కూడా ఎంత హోల్ తీసుకుంటుంది, పండ్ల తోటలలో ముఖ్యంగా ఫెన్సింగ్ చేసుకునే రైతులకి ఈ మధ్య కాలంలో మనకి కరెంటు స్తంభాలు మనం చూసుకున్నట్లయితే ట్రాన్స్ఫారాలు చాలా దూరం వరకు మన ట్రాన్స్ఫారాలు తీసుకొచ్చినప్పుడు కరెంటు పోల్స్ కూడా మనం తీసుకొచ్చినప్పుడు కరెంట్ ఆఫీస్ వాళ్ళు కూడా చాలా కొన్నిసార్లు ఇబ్బంది పెడుతుంటారు. ఈ యొక్క బొక్కలు పెట్టడానికి మిషన్ లేనప్పుడు సందర్భంలో మన గ్రామంలో ఇట్లాంటిది ఉంటే మనమే తొందరగా మన పొలం వరకు కూడా హోల్స్ వేయించుకొని మనం కరెంటు స్తంభాలను కూడా వేయించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మన రైతు సోదరులు చూసుకుంటే గ్రామాల్లో ఎవరైనా సరే వ్యాపార పరంగా కూడా దీన్ని తీసుకొని మన చుట్టుపక్కల ఎవరైనా పండ్ల తోటలకైనా సరే ఎవరికైనా ఫెన్సింగ్ అయినా సరే అన్ని రకాల పనులకు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. కాబట్టి మరి ఎవరైనా సరే పోస్ట్ హోల్ డిగ్గర్స్ కొనుగోలు చేయాలని ఆలోచన రైతులకు మన వీడియో పైన కనుక మొబైల్ కాల్ చేయండి, లేదంటే నేరుగా విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ నల్గొండలో ఉంటుంది, వచ్చి వీక్షించి కూడా మీకు నచ్చినటువంటి సైజులలో కూడా మీరు దీన్ని పోస్ట్ హోల్ డిగ్గర్స్ కొనుగోలు చేసుకోవచ్చు. మరి ఇది రోజు వీడియోలో పోస్ట్ హోల్ డిగ్గర్స్ యొక్క సమాచారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రిక్లింక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం, అంతవరకు సెలవు, ధన్యవాదాలు, జై హింద్.